నమస్కారం. ఒక నిరసన తెలియజేయడానికి ఇంత సమూహం ఇక్కడ రావడానికి వెనక ఉన్నటువంటి ఆ చేతనా శక్తులు, ఆ ప్రజాస్వామ్య భావన, దానికి ఇప్పుడు అన్నట్టు ఒక కార్యాచరణ సమితి తప్పనిసరి ఏర్పడాల్సిన అవసరం ఉన్నది. ఆ దాడి అది ఆర్గనైజ్డ్ దాడి. రాజ్యం ఇప్పుడు తన కాల్బలాలని, ఇన్ఫాంట్రీని బయటకు పంపింది. తర్వాత అంతకంటే తీవ్రమైనటువంటి అణచివేతకు తను ప్రణాళికలు ఉన్నాయి. ఈ విషయం తెలిసినప్పుడు ఇదే వీడియో మీద మళ్ళీ ట్రోలింగ్ చేస్తూ వచ్చిన వీడియోలను చాలా చూసినాను నేను. అంటే వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడి వాళ్ళను, అంటే మనం మాట్లాడే మాటల్ని మనల్ని మనమే వెనక్కి నెట్టుకునేటట్టుగా మాట్లాడుతున్నాం అనుకుంటారు. కానీ ఒక వీడియోకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన లలిత్ కుమార్ అని చెప్పి మీకు చాలామంది తెలుసు అనుకుంటాను, హిందుత్వ శక్తుల గురించి మాట్లాడుతుంటాడు. ఆయన ఏమన్నాడంటే, ఏమైంది, వెళ్ళి పుస్తకం గురించి మాట్లాడితే ఈయన హిందూ మతం గురించి ఎందుకు మాట్లాడినాడు అని. ఆ హిందూ మతం అని అడిగింది ఎవరు? వచ్చినవాడు పుస్తకం గురించి మాట్లాడి ఆ పుస్తకాన్ని ఎందుకు అమ్ముతున్నారన్న గొడవ అక్కడికి ఆపేస్తే అయిపోద్ది కదా. ఈయన హిందూ మతంపై నీ అభిప్రాయం ఏందని అడగడాల్సిన అవసరం ఏంది? ఇది ముందుగానే నిర్ణయించుకొని అడిగినాడు ఆయన. ఇది హిందూ మతం చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే శూద్రుడు దేవుని పాదాల నుంచి పుట్టినారు చెప్పడం అనేటువంటిది ఈ మతంలో ఉన్నటువంటిది దుర్మార్గం అన్నాడు. ఆ చెప్పిన ఆయన ఏం చెప్పినాడంటే, పురుష సూక్తంలో అన్ని 3 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వాళ్ళు మరి ఈ తొడల వరకే ఉన్నారు. శూద్రుడు కాళ్ళ నుంచి పుట్టారు అని అందులో ఉన్నదండి, కరెక్టే. అవును, అట్లా ఉంటుంది అంతే. అది తప్పనిసరిగా కులాలు ఉండాల్సిందే, అవి వాళ్ళ బాధ్యత చేయాలి. కానీ ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మత ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే అన్నాడు. నిజానికి ఆ మహానుభావుడు ఋగ్వేదం చదివితే పురుష సూక్తం ఎక్కడ వర్ణం అనే మాట ఉపయోగించలేదు, వర్ణం లేదు. తర్వాత దానికి భాష్యాలు రాసిన వాడేవాడో త్రైవర్ణిక అని రాస్తాడు, 3 వర్ణాలు ఉన్నాయన్నాడు. మరి 4వ వర్ణం ఎక్కడిది? ఉన్నదనే దాన్ని చెప్పడానికి దాన్ని వివరించాలనో అది చెప్పకుండా, దాని గురించి మాట్లాడకుండా, వర్ణానికి వర్ణాశ్రమ ధర్మాలు కూడా తేడా లేకుండా ఆయన ట్రోలింగ్లో మాట్లాడిండు. దయచేసి ఇది ఒక ప్లాన్ ప్రకారంగా అభ్యుదయ శక్తుల మీద, విప్లవ శక్తుల మీద, వీళ్ళంతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఎక్కడో బలహీనం పడి ఉన్నాము కాబట్టి ఈ దాడులు వాళ్ళు పడాల్సిందే, తప్పకుండా మనం దాడి చేయగలమని ఎక్కువ అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సంఘటితంగా నిలబడాలని కోరుకుంటున్నాను.